మిత్రులందరికీ నమస్కారం. వద్దుర నాయన ఈ ప్రజాపాలన, వద్దుర నాయన ఈ కాంగ్రెస్ అనుకుంటూ మన మల్లారెడ్డి అయితే నిన్న జరిగిన సభల్లో అయితే మైకులు పగిలేంతగా దారుణంగా ఆయన ప్రసంగించడం జరిగింది. అంతేనే కాదా, వద్దుర నాయన ఈ ప్రజాపాలన. మిత్రులారా ఏమంటారు? ప్రజాపాలనలో ఒక మహిళకు స్వేచ్ఛ లేదు. ప్రజాపాలనలో సమస్య వచ్చిందని గొంతు ఎత్తి చేయెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రేపు బతుకుతారో తెలియదు. అక్కడ ఆమె జైలును పెట్టి థర్డ్ డిగ్రీ పెట్టేది కూడా తెలియదు, ఒక లేడీస్లను చూడకుండా కూడా. మరి సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదట, చేతులు కట్టుకొని కూర్చోవాలట. ఈ ప్రభుత్వం ఇంత దౌర్జన్యానికి పాల్పడతా ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోలేరు. మళ్ళీ చెప్పిన ముచ్చట ఒకసారి వినడానికైతే ప్రయత్నం చేద్దాము. ప్రభుత్వం నిలబడని ప్రజలు గుర్తుపట్టుకున్నారా? వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు ఎక్కించుకున్నారు. ఇప్పుడు మరుసుపై కూడా కాంగ్రెస్ ఓటేరు, మరుసుపై కూడా కాలు నిజంగానే మర్చిపోయి కూడా ఓటేసారి ప్రజలైతే. ప్రజలకు ఇంత సుక్కలు చూపెట్టినప్పటికీ ఇంకా 17 సీట్లు ఏ విధంగా వస్తాయని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మీరంతా కలిసి మీరు వచ్చి 2 నెలలు కూడా కాలేదు, ఇంత దౌర్భాగ్యానికి, ఇంత దౌర్జన్యానికి, ఇంత అవినీతికి పాల్పడితే రేవంత్ రెడ్డి గారు ఎట్లా మీకు ఓటేసి గెలిపించాలి? ప్రజలు ఏ విధంగా గెలిపిస్తారు? ప్రజల సమస్యలు తీర్చుకోలేని మీరు ప్రజలు మాకు ఇది రాలేదు, మాకు ఈ సమస్య తీరలేదని ప్రశ్నిస్తే వారిని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. మరి ఇది ఏ పాలన అనుకోవాలి? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మీరు దీనికి. అంతేగా 6 గ్యారెంటీలు పైన ఇక్కడ రాష్ట్రంలో 17 సీట్లు కాంగ్రెస్ వస్తే ఒకటి సోనియా గాంధీకి అమ్ముకుంటాడు, లేదా ఇటు బీజేపీ పార్టీ వాళ్ళకి అమ్ముకుంటాడు, ఆగం చేసిపోతాడు. మా కేసీఆర్ మంచిగా గల టింగు పైసలు టింగు లేదు టాంగు లేదు. మీరైతే విన్నారు కదా, ఇది నేను ఇక్కడ ఆపోజిట్ పార్టీని అయితే ఎంకరేజ్ చేయడం లేదు. ప్రజలారా, ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు ఇంత ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని అడుగుతున్నాను మిమ్మల్ని. మరి ప్రజలు ఇంత అరిగోసలు పెడతా ఉంటే, ధర్నాలు జరుగుతూ ఉంటే, విద్యార్థుల యొక్క హాస్టళ్ల పైన పెద్ద దాడులు జరుగుతూ ఉంటే, అమ్మాయి హాస్టల్లో దుండగులు వస్తే అవినీతికి పాల్పడుతూ ఉంటే, ప్రజలందరూ వ్యవసాయ రంగం వాళ్ళు నీళ్ళు అందలేదని, రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని రోడ్డు మీద రాస్తా రోకాలు ధర్నాలు చేస్తూ ఉంటే, మరియు ఇటు నర్సులు ఏమో 20% వెయిటేజీ పెంచాలని వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డికి కలిస్తే వారిని అవమానించి ఎవరు ప్రశ్నించినా కూడా ఈ ప్రజాపాలన ప్రజలపైన దండించడానికైతే ముందుంది ఈ ప్రభుత్వం. అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఏదైనా చేకూరుస్తుందంటే ఏం చేకూర్చకుండా ప్రజలైతే నానా రకాలుగా వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి పోలీసులకైతే అప్పగించి కొడుతున్నారు. ప్రజలు అమాయకులు. ప్రజల చేతిలో ఏమైనా అధికారం ఉందంటే ఓటు హక్కు తప్ప ఏమీ లేదు. ఓటు హక్కు ముందేమో కాలు మొక్తారు, ఓటు అయిపోయిన తర్వాతనేమో ఎగిరెగిరిదంటారంటే ఇదే మొత్తానికి ఇదే. ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీ అయితే ఏంది, కాంగ్రెస్ పార్టీ అయితే ఏంది, బీజేపీ పార్టీ అయితే ఏంది, అన్నీ ఈ విధంగానే ఉంటాయి. కొడుకులకు ఒక్కొక్కసారి ఓట్లు వేయకుండా ఆపుతేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. కాబట్టి ప్రజలు దీనిపైన అర్థం చేసుకోవాలి. ఓట్లు అనేది మనల్ని ముంచడానికి, ఏదైనా సమస్య వస్తే మీరే చూశారు కదా, మీరు ఎమ్మెల్యే దగ్గర పోయిళ్ళు, ఎంపీల దగ్గర పోయిళ్ళు, సీఎం దగ్గర పోయిళ్ళు, మిమ్మల్ని గేట్ల దాకా కాదు కదా చుట్టుముట్టడానికి కూడా రానియరు. అంత దారుణంగా కొట్టి మరి తరలిస్తారండి. మరి ప్రభుత్వం ఎంత వాసనకెరడు? ఒక ఆడబిడ్డను చూడకుండా ఆమెను గుంజి మరి కొడుతున్నారు. ప్రభుత్వం ఉందా, ఊసిపోయిందా? ఏదో పెడతారు స్టేటస్లా, రిప్ ద గవర్నమెంట్ అని. ఇది రిప్ కాదు, ఉప్పేసి పాతరేసి తొక్కాలే, అప్పుడే బుద్ధి వస్తుంది ప్రభుత్వానికి అయితే.